నమస్తే శ్యామ్స్ ఛానల్కి స్వాగతం. ఈ సేమియా కేసరి హల్వా ఈరోజు చూద్దామండి. వీడియోలోని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కాక 1 ఫుల్ ఆఫ్ స్పూన్ గీ వేసుకొని ఫస్ట్ ముందుగా క్యాజు వేసుకొని వేపిన తర్వాత రైజిన్స్ కిస్మిస్ వేసుకొని వేపుకుందాం. వేగిన తర్వాత ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత అదే ప్యాన్లో మిగిలిపోయిన గీలోని ఒక ఫుల్ ఆఫ్ గ్లాస్ అనమాట, ఒక పెద్ద గ్లాస్ తోటి సేమియా వేస్తున్నాను. ఈ సేమియాని అటు ఇటు కదుపుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ వేపిన దాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని చూడండి, ఏ గ్లాస్తో సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో వాటరు, మళ్ళీ అదే గ్లాస్ తోటి సగానికి వాటర్, 1.5 గ్లాస్ వాటర్ అనమాట వేసుకొని వాటర్ బాగా వేడెక్కాలి. బాగా మరిగిన తర్వాత ఆ వేపిన సేమియాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుతాము. ఇది 2 మినిట్స్లోనే ఉడికిపోద్దండి సేమియా. ఈలోపుగా ముందు రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ, షుగర్ అన్నీ, ఇలాచి. ఇప్పుడు ఈ షుగర్ మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత షుగర్ వేసుకుందాం. ఎక్కువ షుగరు ఒంటికి మంచిది కాదు. షుగరు సరిపడినంత షుగర్ వేసుకొని అటు ఇటు కలుపుకున్నాక సాఫ్రాన్ ఉంటుంది కదా, దాన్ని కలర్ వాటర్లో కలిపి దీన్ని ఈ కేసరిలోని వేస్తున్నాను. ఈ సేమియాలో వేస్తున్నాను ఈ కేసరిని. సాఫ్రాన్నే కేసరి అంటారు. ఈ కేసరి కలర్ వాటర్ని సేమియాలో వేస్తున్నాను. మంచి కలర్ వస్తుందండి, సూపర్. అసలు పసుపు కొమ్ము కలర్ అన్నమాట వస్తుంది. కలరే ఎక్సలెంట్. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఇలాచి వేస్తున్నానండి. ఈ సేమియాలోని ఈ హల్వాలో చూడండి, లెమన్ 2 డ్రాప్స్ వేస్తున్నాను. లెమన్ 2 డ్రాప్స్ కన్నా ఎక్కువ వేయకూడదు, పుల్లగా అయిపోద్ది. చూసారు కదా, 2-3 డ్రాప్స్ చాలు. లేదంటే పటికైనా వేసుకోవచ్చు. లెమన్ అందరిళ్ళల్లో ఉంటుంది కదా కామన్గా, అందుకని లెమన్ 2-3 డ్రాప్స్ ఓకే. ఈ లెమన్ వేయకపోతే ఈ హల్వా అనేది ఒక అట్టులాగా అయిపోద్ది అనమాట, ఒక చిక్కీలాగా. అది అలా కాకుండా హల్వాలాగా ఉంటుంది. ఇప్పుడు అటు ఇటు కలుపుకున్నాక ఇందడ వేపి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి, క్యాజు కిస్మిస్ ఇందులో వేసుకొని చక్కగా అటు ఇటు కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా వాటర్ చూసారా, లేదు, వాటర్ కరెక్ట్గా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు చూసారా, సేమియా చూసారు కదా, ఒకదానికొకటి పొడి పొడిగా భలేగా ఉంటుందండి. ఇది చల్లగా అయిపోయాక ఒక చిక్కీలాగా, ఒక ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా భలే బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు, క్లియర్గా తెలుస్తుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. కామెంట్ కంపల్సరిగా పెట్టండి. మీకు ఈ సేమియా కేసరి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా నేను దేవుడి కోసం కొంచెం తెస్తున్నాను. ముందుగా ఏ స్వీట్ అయినా హాట్ అయినా మనం దేవుడికి పెట్టడం మన పద్ధతి అదనమాట. కంపల్సరీగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. లెమన్ డ్రాప్స్ కంపల్సరీగా 2 డ్రాప్స్ వేయాలి. అప్పుడే హల్వాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.